నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బాబెల్ మాండెడ్ బంద్, ప్రసిద్ధ వాణిజ్య మార్గాలు క్లోజ్, ఎర్ర సముద్రంలో డేంజర్ బెల్స్, హూతీల సంచలన ప్రకటనతో ప్రపంచానికి బిగ్ షాక్, టెహ్రాన్పై అమెరికా మిసైళ్ల వర్షం, 10వ రోజుకు చేరిన భయంకర పోరు, మూడో ప్రపంచ యుద్ధ మేఘాలు, హార్మోజ్ బాబెల్ మాంటెబ్ జలసంధుల వద్ద ఏం జరుగుతుంది? ప్రపంచ పట్టణంలో సముద్ర మార్గాలు కేవలం నీటి తోవలు మాత్రమే కాదు, అవి గ్లోబల్ ఎకానమీ రక్తనాళాలు లాంటివి. అలాంటి అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచ వాణిజ్యాన్ని శాసించే రెండు అత్యంత ప్రమాదకరమైన జలసంధులు ఇప్పుడు అగ్నిగుండాల్లా మారాయి. ఇప్పటికే హర్మూజ్ జలసంధి వద్ద రగులుతున్న ఉద్రిక్తతతోడు ఇప్పుడు ఎర్ర సముద్రానికి తలుపు లాంటి బాబ్ ఎల్ మాంటెబ్ జలసంధిని మూసివేస్తున్నట్లు యెమెన్ చెందిన హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఒకవైపు టెహ్రాన్పై అమెరికా దాడుల పరంపర, మరోవైపు సముద్ర మార్గాల దిగ్బంధం. అసలు ఈ అంతర్జాతీయ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా ఎటు దారి తీస్తుంది? ప్రపంచం మరో ఆర్థిక మహాసంక్షోభంలోకి నెట్టబడుతుందా? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మధ్య ప్రాంతంలో రగులుతున్న కార్చిచ్చు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నడిబొడ్డును తాగుతుంది. కైరో నుంచి దుబాయ్ వరకు, వాషింగ్టన్ నుంచి బీజింగ్ వరకు దాదాపు అన్ని శక్తివంతమైన దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పరిణామం ఇప్పుడు చోటు చేసుకుంది. ఎర్ర సముద్రానికి ప్రధాన గేట్వే లాంటి బాబెల్ మాంటెబ్ జలసంధిని తక్షణమే మూసివేస్తున్నట్లు యెమెన్ దేశానికి చెందిన హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. సౌదీ అరేబియా వైపు వెళ్లే ప్రతి నౌకను అంతర్జాతీయ వాణిజ్య కార్గోలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. మరి ఈ ప్రకటన రాగానే గ్లోబల్ మార్కెట్లు ఒక్కసారిగా కుదుపునుకులు ఉన్నాయి. అసలు ఈ బాబెల్ మాంటెడ్ జలసంధి అంత ముఖ్యమైనదా అంటే, ప్రపంచ పటంలో ఇది అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతం. గ్లోబల్ ట్రేడ్లో దాదాపు 12% వాణిజ్యం ఈ సముద్ర మార్గం గుండానే సాగుతుంది. ఆసియా నుంచి ఐరోపాకు, అమెరికాకు వెళ్ళే కోట్లాది డాలర్ల సరుకులు, చమురులు, నౌకలు ఈ మార్గాన్నే నమ్ముకున్నాయి. ఇప్పటికే పర్షియన్ గల్ఫ్లో ఉన్న హర్మూజ్ జలసంధి మూసివేత భయాలతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతుంటే, ఇప్పుడు బాబెల్ మాంటెబ్ను కూడా మూసివేస్తే ప్రపంచ వ్యాపార వ్యవస్థ, రవాణా వ్యవస్థలన్నీ గాల్లో దీపంలా మారడం ఖాయం. మరోవైపు ఇరాన్ లక్ష్యంగా అగ్రరాజ్యం అమెరికా చేస్తున్న దాడులు ఏమాత్రం తగ్గడం లేదు. సరిగ్గా 10వ రోజు అమెరికా బలగాలు ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు పలు వ్యూహాత్మక ప్రాంతాలపై వైమానికంగా విరుచుకుపడింది. అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన వివరాల ప్రకారం ఇరాన్ సైనిక కమాండ్ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణి మరియు డ్రోన్ ప్రయోగాల స్థావరాలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లను అమెరికా క్షిపణులను ధ్వంసం చేశాయి. మరి ఈ భయంకర దాడుల్లో తబ్రీజ్ నగరంలో తీవ్ర నష్టం జరిగిందని ఇరాన్ అధికారిక మీడియా సంస్థలు వెల్లడించాయి. యుద్ధ క్షేత్రంలో జరుగుతున్న ఈ భయంకర దృశ్యాల వెనుక ఒకరి ప్రాణాలు తీసే డ్రోన్ పోరాటాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇరాక్లో కూల్చివేసిన ఒక ఇరాన్ డ్రోన్ను నియంత్రిత పద్ధతిలో పేల్చివేస్తున్న సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తమ సైనికుడు ఒకడు మృతి చెందినట్లు అమెరికా రక్షణ శాఖ ధృవీకరించింది. ప్రతిరోజు ఇరుపక్షాల మధ్య జరుగుతున్న ఈ ప్రతి దాడులు రాబోయే రోజుల్లో ప్రాంతీయ యుద్ధం నుంచి ప్రపంచ స్థాయి ఘర్షణగా మారే అవకాశాలు ఉన్నాయని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు క్షిపణులు గర్జిస్తుంటే, మరోవైపు దౌత్యపరమైన దారులు తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరాన్తో చర్చలకు తాము ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి అనుగుణంగా ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘౌయి కూడా స్పందిస్తూ తమకు కొన్ని రాయబార ప్రతిపాదనలు అందాయని ధృవీకరించారు. అయితే వెనుక ఎలాంటి ఒప్పందాలు జరుగుతున్నాయో అని సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు, ఊహాగానాలు విపరీతంగా వ్యాపించాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు అగ్రరాజ్యాలు ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఇరాన్ ముందు కొన్ని కఠినమైన షరతులు ఉంచాయని, అందుకే హూతీలు బాబెల్ మాంటెబ్ను మూసివేసి ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సముద్ర మార్గాల దిగ్బంధం వల్ల చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. ఇది భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. తుపాకీ గొట్టం కొసర నిలబడిన మధ్య ప్రాంతం ఇప్పుడు ప్రపంచ భవిష్యత్తునే ప్రమాదంలోకి నెడుతుంది. ఒకవైపు బాబెల్ మాంటెబ్ వద్ద హూతీల హెచ్చరికలు, మరోవైపు టెహ్రాన్పై నిరంతర క్షిపణి దాడులు. దౌత్య చర్చలు ఫలించి యుద్ధం ఆగుతుందా, లేక గ్లోబల్ పొలిటికల్ థ్రిల్లర్ మరో మహాసంగ్రామానికి దారి తీస్తుందా అనేది ప్రపంచమంతా తీవ్ర ఉత్కంఠతో గమనిస్తుంది. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.